కరెక్ట్ గా 120 సీట్స్ తో ఐఎంఎల్ కూడా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి 120 సీట్లతో ఆయన గవర్నర్ దగ్గరికి ఆ సంతకాలతో వెళ్లారు. గవర్నర్ యాక్సెప్ట్ చేశారు. మరి కాసేపట్లోనే విజయ్ అటు నెహ్రూ ఇండోర్ స్టేడియంకి చేరుకోబోతున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 10 గంటల సమయానికి ఎగ్జాక్ట్ గా విజయ్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కానీ తమిళ లాంగ్వేజ్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. బట్ ఏదేమైనా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నాట్ ఓన్లీ తమిళియన్స్, కేవలం తమిళనాట ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా ఈ తారతమ్యాలు లేకుండా ఆయన ఒక యాక్టర్గానే కాదు పొలిటీషియన్ కూడా అదే స్థాయిలో హీరో అనిపించుకున్నారు. బికాస్ ఎన్ని ఒడిదుడుకులు ఒకటా రెండా, ఎన్ని ఇబ్బందులు ఒకటా రెండా, అటు వెళ్తే వాళ్ళు కాదంటారు, ఇటు వెళ్తే వీళ్ళు కాదంటారు, నేను సపోర్ట్ ఇస్తానని ఒకరు, సపోర్ట్ ఇవ్వరని ఇంకొకరు, ఒకరిద్దరా మొత్తంగా ఆ పార్టీలందరినీ ఒక్కతాటికి చేర్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నిజంగా 3 చెరువులు నీళ్ళాగినట్టు సమయం అయిపోయింది ఆయనకి. సో గవర్నర్ ఒకవైపు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నానని చెప్పి గతంలో యడ్యూరప్ప విషయంలో జరిగింది, మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో జరిగింది. అంతెందుకు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రమాణ స్వీకారోత్సవంలో జరిగినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ మాత్రం సాధ్యం కాలేదు. అదేంటంటే బల నిరూపణకు సిద్ధంగా ఉన్న మీరు నన్ను ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పి విజయ్ అడిగితే ఆ విజయ్ మాటని కాదని చెప్పి గవర్నర్ కొట్టిపారేశారు. సో ఒక రకంగా మరి ఆయన కాన్స్టిట్యూషన్ని కాపాడినట్ట, మరి నిజంగా ఆయన కాన్స్టిట్యూషన్ని కాపాడితే కర్ణాటకలో మహారాష్ట్రలో జరిగింది ఏంటి? సో ఒకవైపు మనం చూస్తున్నాం విజువల్స్, లైవ్ విజువల్స్, అవి ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ అని ఆర్టీవీ. సో ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. విజయ్ నివాసం దగ్గర భారీ సంఖ్యలో బార్కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఇంకోవైపు నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర విజువల్స్, అవి నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఆయన రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడికి భారీ కాన్వాయ్ కూడా చేరుకుంది. విజయ్ కోసం సీఎం కాన్వాయ్ సిద్ధమైంది. సో ఒకప్పుడు ఆయన తమిళనాట ప్రజల్లో ఆయన ఎప్పటికీ ఫరెవర్ ఉండిపోయేటువంటి సినిమాలు తీశారు. ఇప్పుడు అదే స్థాయిలో తమిళనాడు ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఎగ్జాక్ట్గా నివాసం దగ్గర లైవ్ విజువల్. సో ఆయన నివాసం దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బయట భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. లోపల విజయ్ ఉన్నారు. ఆయన నివాసం నుంచి ఎగ్జాక్ట్గా ఆయన 9 గంటల సమయానికి 9-9:30 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా బయలుదేరే అవకాశం ఉంది. 10 గంటలకి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎగ్జాక్ట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దాంట్లో మనకున్న సమాచారం మేరకి అదవ్ అర్జున్, విఎస్ బాబు, మరికొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఓవరాల్గా ఒక 5గురు అండ్ విజయ్ వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఈ రోజు విజయ్తో పాటుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? సో ఈ కార్యక్రమానికి ఎవరు హాజరయ్యే అవకాశం ఉంది? మొత్తం మీద అనుకున్న ఘట్టానికి చేరుకున్నారు. మరి కొన్ని గంటల సమయంలోనే విజయ్ అధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి అన్ని రకాల ఏర్పాట్లు నెహ్రూ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కోసం ప్రత్యేకంగా రాహుల్ గాంధీ తెల్లవారుజామునే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయన కూడా చేరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సో మరోవైపు విజయ్ కరెక్ట్ గా 9 గంటలకి 9:10కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మహోత్సవ కార్యక్రమానికి నెహ్రూ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఆయనతో పాటు 5 నుంచి 6 మంది మంత్రులు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. టీవీకేకి సంబంధించిన ఒక కీలక నేతలు 3, తర్వాత కాంగ్రెస్ నుంచి 2 మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా 2 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది సమాచారం. కానీ ఇంకా అధికారికంగా మంత్రులకు సంబంధించిన సమాచారం ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనే లిస్టు ఇంకా టీవీకే కావచ్చు, లేకపోతే గవర్నర్ వర్గాలు కూడా ఇంకా విడుదల చేయలేదు. కానీ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అఫీషియల్ నోట్స్ అన్ని కూడా రాత్రికే వచ్చేసిన నేపథ్యంలో రాత్రి నుంచే కార్యక్రమాలన్నీ ఆగమేఘాల మీద నెహ్రూ స్టేడియంలో పూర్తి అయ్యాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇటు కర్ణాటక కూడా, ఆంధ్రాలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయ్కి మంచి అభిమానులు ఉన్నారు. ఆ ప్రాంతానికి పూర్తిగా కూడా అక్కడ చేరుకునే పరిస్థితి జరిగిపోతుంది. ఎగ్జాక్ట్ గా
10 గంటలకి ముఖ్యమంత్రి చేత విజయ్ తన సర్కారుని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల సిద్ధం అయితే జరిగిపోతున్నాయి. అయితే ఏ మంత్రుల వ్యవహారంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. శాఖకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఇప్పటికే పీసీకే కావచ్చు, తర్వాత లెఫ్ట్ పార్టీలు క్లియర్ గా చెప్పాయి, మేము అధికారంలోకి పంచుకునే దానికి సిద్ధంగా లేము, మంత్రివర్గంలో మంత్రులు మేము అడగలేదు, మాకు అవసరం లేదు, కానీ మేము విజయ్కి పూర్తి సపోర్టు మద్దతు ఇస్తున్నామని. దీంతో 120 మెంబర్స్ మ్యాజిక్ ఫిగర్ ని అందుకున్న ఆయన వెంటనే ప్రమాణ స్వీకారానికి గవర్నర్ కూడా ఒకే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు 10 గంటలకి మిగతా కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని భావిస్తున్నారు. మంత్రులు ఎవరెవరు ఏంటి అనే దాని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సి వస్తుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం కలిపి 6 మంది నుంచి 8 వరకు చేస్తారు అనేది ఒక అంచనా. ఆ ప్రకారమే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. కానీ ఏ శాఖలు ఎవరు ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. రైట్. సో ఒక్కసారి నాకు ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను కృష్ణమోహన్. సో ఇక్కడ నేను కొన్ని మా వెబ్సైట్స్ తమిళనాడుకు సంబంధించి ఎవరెవరు మంత్రులు చేయబోతున్నారని చూసినప్పుడు ఇక్కడ విశ్వనాథ్ అర్లేకర్ అండ్ బుస్సీ ఎన్ ఆనంద్, ఆయన టీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారు. బుస్సీ ఎన్ ఆనంద్ ఆయన కూడా మంత్రి